ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీయోగవాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. పరమాకాశ స్వరూపమైన ఈ చిత్తు అనే అణువే అన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తుంది. అది సూక్ష్మమై ఉండడం వల్ల అలక్షితము అయ్యి సర్వరూపమై ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాలకు గోచరం కాకుండా ఉంటుంది. ఆ సద్వస్తువు శూన్యము అనడానికి ప్రమాణ విరుద్ధము ఏది అంటే ఆ ప్రమాణం అనేది లేనే లేదు. ఎందుకు ఆ సద్వస్తువు అనేది శూన్యము అనడం నిజంగా కూడా ప్రమాణ విరుద్ధమే. దానికి ఒక ప్రమాణం అనేది చూపించలేము. ఏది సర్వాత్మకమై అది ఉంటుందో అది శూన్యం ఎలా అవుతుంది? అది ఎప్పటికీ శూన్యం కాదు. ఎందుకు? సర్వమునందు నిండి ఉన్నది అదే కాబట్టి. ఆ చిదణువాత్మస్వరూపము ఏదైతే ఉన్నదో, సర్వస్వరూపము ఏదై అయి ఉన్నదో తన ఆత్మనే నిషేధించుట ఎవరికైనా ఎట్లు సంభవిస్తుంది? ఇప్పుడు నీ యందు నా యందు సర్వుల యందు కూడా ఉనికి ఉండి ఊనుకొని ఉండి అదే ఆధారమై ఉన్నప్పుడు దానిని తన ఆత్మను నిషేధించడం, నా యందు కదలిక లేదు, నా యందు ఆత్మ లేదు అని నిషేధించడం ఎవరికి సాధ్యపడుతుంది? అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఏ యుక్తిచే అయినప్పటికీ కూడా సత్తు అసత్తు ఎప్పటికీ కాజాలదు. సత్తు అయినది ఎప్పటికీ కూడా అసత్తుగానే కాదు. కర్పూరము తన యొక్క సుగంధం ద్వారా అంతటినీ కూడా వ్యాప్తమై ఉండునట్లుగానే అదే విధంగా సద్రూపమైన ఆత్మ కూడా అంతటా అనుభూతమగుచూ ఉంటుంది. చిన్మాత్రాణు సయేవేహ సర్వం కిచ్చిన్మన స్థితం నకించిదింద్రియాతీత రూపత్వదమల స్థిత. ఇంద్రియ వృత్తుల చేత ఆ చిద్వస్తువు అనేక రూపాల చేత ప్రతీతం అవుతుంది. అప్పుడు అంతా అది అయ్యున్నట్లు కదా. ఎందుకు? దాని యొక్క వృత్తి చేత ఆ చిద్వస్తువు యొక్క ఆధారం చేతనే ప్రతి దాంట్లో కూడా అది ప్రతీతం అవ్వడం వల్ల అంతా అదే అయ్యున్నట్లు. అలాగే ఇంద్రియాతీతమును ఏది ఇంద్రియాలకు అతీతమై ఉండి అపరిచ్ఛిన్నమును పరిచ్ఛిన్నము కానటువంటిది అయ్యున్న ఆ శుద్ధ చైతన్యము మాత్రము అయి ఉంటుంది. కేవలము శుద్ధ చైతన్యము మాత్రమే అయి ఉండడం వల్ల ఏది కాకుండా ఇట్టిది అని గుర్తించడానికి సాధ్యము కాకుండా సర్వానికి ఆధారమై సర్వము తానై ఉంటుంది. ఆ పరమాత్మ ఏకమైనప్పటికీ కూడా ఉపాధి భేదము చేత రకరకాల అంటే అనేక రకాల ఉపాధులు, ఉపాధి అన్నప్పుడు మానవ దేహం మాత్రమే కాదు, సర్వేక సమస్తమైన జీవరాశులు ధరించి ప్రవర్తిల్లి ఊనుకొని ఉండేటువంటి ఏ ఉపాధి భేదాలైతే ఉన్నవో అనేక భేదాలుగా కనబడుతూ ఉంటుంది. అది ఆ లోపల ఉన్నటువంటి ఏ చైతన్య స్వరూపమైతే ఉన్నదో అది ఏకమయ్యే ఉంటుంది. కానీ ఉపాధి భేదము చేత మనం శరీరాలను మాత్రమే చూసి ఉపాధులనే చూసినప్పుడు రకరకాలైనటువంటి జంతుజాలాదులు, క్రిమికీటకాదులు, సరీసృపాదులు, స్థావర జంగమాదులు, పర్వతాలు, వృక్షాదులు ఇటువంటివన్నీ కూడా అనేక రకాలలో సర్వం ఊనుకుని ఉన్నటువంటి ఏ సర్వాత్మ అయినా పరమాత్మ ఏకమే అయి ఉన్నప్పటికీ కూడా అది ధరించినటువంటి ఉపాధి భేదము చేత అనేకంగా కనబడుతూ ఉన్నది. సర్వుల యొక్క ఆత్మస్వరూపము అదే అవడం చేత జగత్తంతా కూడా ఆత్మే ధరించి ఉన్నది. కాబట్టి జగత్ అనే రత్నానికి నిలయం కూడా అదే. ఇక్కడ జగత్తు కనపడుతుంది. ఆ జగత్తు కనబడి ఊనుకొని నిలబడి కనబడటానికి కారణం అంతర్లీనంగా సర్వానికి కూడా ఆశ్రమై ఉన్నటువంటి ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో పరమాత్మతత్వము అదే నిలయము అని చెబుతూ, అంతేకాదు ఆ చైతన్యం యొక్క ఆర్ణవమందు జగత్ అనే తరంగము, చైతన్యము అనబడేటువంటి సముద్రమునందు జగత్తు అనేటువంటి అల ఒకటి చిత్త వికల్పము చేత జలమందు ఆవర్తంలాగా
వ్యక్తమవుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే నీళ్ళల్లో ఏర్పడిన సుడిగుండంలాగానే సముద్రంలో కనబడేటువంటి సుడిగుండంలాగానే ఈ యొక్క అప్పుడు మనం చూసేటువంటిది ఆ అలలే చూస్తున్నాం. సముద్రాన్ని చూడటల్లా సముద్రానికి వెళ్ళి కూడా అలలు పెద్దవి చిన్నవి ఎగిసిపడుతున్నవి విరిగి పడిపోతున్నవి వచ్చిపోతున్నవి ఈ విధమైనదే చూస్తాం. కానీ ఇవన్నీ కూడా కలిపి మొత్తం సముద్రమే సముద్రానికి భిన్నమైన పేర్లు పెట్టుకుంటాం. అలాగే పరమాత్మ యందు చైతన్య ఆశ్రయంతో ఉన్నటువంటి జగత్తుని మనం జగత్తునే చూస్తాం. జగత్తు వెనక, జగత్తుకి ఆధారం, జగత్తు నందు, జగత్తు మొత్తం నిండి ఉన్నది పరమాత్మ తత్వాన్ని మాత్రం చూడడం లేదు. కాబట్టి జలమందు ఆవర్తంలాగానే ఈ యొక్క ఏది సముద్రమునందు సుడిగుండం ఏ విధంగా కనబడుతుందో పరమాత్మ తత్వమునందు ఈ జగత్తు అనేది కనబడుతూ ఉన్నది. ఇంద్రియాలు మనసులు ఎప్పుడైతే దానికి ఆ ఇంద్రియాలకి మనసుకి కూడా అది గోచరించలేదో ఆ చిదను సత్తు అనేది లేకపోతే శూన్యము అనేది ఎప్పుడైతే గోచరించలేదో మరి ఎలా గోచరిస్తుంది అది అంటే ఆత్మ సాక్షాత్కారం చేత మాత్రమే లభ్యమవుతుంది. కాబట్టి అది ఆకాశ రూపమై ఉన్నప్పటికీ కూడా శూన్యము కాదు అని చెప్పబడుతుంది. ఏ విధంగా ఆకాశం గగనం శూన్యం, ఆకాశం ఏమీ లేనిది అని చెప్తాం. ఏమీ లేని దాని యందు ఇవన్నీ ఏ విధంగా ఊనుకుని ఉన్నవి అంటే మనం తిరుగుతున్నా మనకు ఆసరా అయినటువంటి భూమి ఉన్నా దానికి ముందు ఉన్నటువంటి నీరు ఉన్నా అగ్ని ఉన్నా వాయువు ఉన్నా ఇవన్నీ కూడా అన్నిటికీ ఆసరా అయినటువంటి అవకాశాలు కల్పించిన ఆకాశం ఏమీ లేదు అని నేను చెప్తూ ఉన్నాము. అంటే ఇది ఏమీ లేదు ఏమి ఉన్నది అనేది ఎలా తెలుస్తుంది అంటే వాని యొక్క ఆత్మ సాక్షాత్కారం చేత మాత్రమే అదంతా ఆకాశమై ఉన్నను ఏమీ లేకపోయి ఉన్నను ఎప్పటికీ శూన్యము కాదు అని చెప్పబడుతుంది. దేని ద్వారా అది తన యొక్క స్వీయానుభూతి ద్వారా మాత్రమే తెలియబడుతుంది అని చెబుతూ సోహం భవానేవ భవాన్ సంపన్నో ద్వైత వేదన స భవాన్నా భవేన్నాహం జాతో బోధ బృహద్వభు. అద్వైత తత్వ సాక్షాత్కారము చేత నేను ఆత్మనే అవుతాను. ఏ విధంగా రెండవది లేనిది, కేవలం ఒక్కటి మాత్రమే ఉన్నది. ఒక్కటే ఉంటే మరి కనబడేటువంటివన్నీవి ఆ ఒకటి యొక్క రూపమే, అందుకు భిన్నమైనటువంటి వస్తువు కాదు అనేటువంటి ఏకమాత్రమైనటువంటి వస్తువే నేను, ద్వితీయం నాస్తి, రెండవది లేదు అనేటువంటి విషయాన్ని ఎవరైతే సాక్షాత్కరిస్తారో దాని ద్వారా నేను ఆత్మనే అవుతాను. అందుకు భిన్నమైన వస్తువు ఇంకో రెండోది లేదు. కాబట్టి నీ రూపమున నేను వెలుగుచూ ఉన్నాను. దేని రూపమున ఏ పరబ్రహ్మ రూపమైతే ఉన్నదో దాని ద్వారానే వెలుగుతూ ఉన్నాను. అప్పుడు నేనేమై ఉన్నాను? ఆ పరబ్రహ్మ రూపమే అయి ఉన్నాను. పారమార్థిక దృష్టి యందు ఆత్మ నాదియు కాదు నీదియు కాదు, అది కేవలము బోధస్వరూపం మాత్రమే అవుతుంది. ఏ విధంగా అంటే పారమార్థిక తత్వమునందు విచారణ చేసేటువంటి వారికి ఆత్మ వాడిదా వీడిదా నీదా నాదా అంటే ఆత్మ వారిమి మనము అంటే ఇక్కడ మనము అన్నప్పుడు మళ్ళీ భిన్నత్వానికి పోతూ ఉన్నాం. ఇక్కడ ఆత్మ నాది కాదు నీది కాదు, కేవలం బోధస్వరూపము, సర్వానికి ఆత్మే మూలము ఆశ్రయము అనేటువంటిది దేని ద్వారా తెలుస్తుంది? కేవలము జ్ఞానము ద్వారానే తెలుస్తుంది. అంటే అద్వైత సాక్షాత్కారము చేత నేను ఆత్మనే అవుతూ ఉన్నాను. అంటే నీవు ఆత్మయే, ఆ ఆత్మే నేనవుతున్నాను, ఆత్మే నువ్వు అవుతూ ఉన్నావు. అట్లాగే నీవు కూడా ఆత్మ అగుచు నేనే అవుతూ ఉన్నావు. ఎందుకు? నేను ఆత్మనే కాబట్టి. ఈ నీవు నేను అనేటువంటి కథనం ఏదైతే ఉందో అది వ్యవహార దృష్టి. ఈ జగత్ సంబంధమైన శారీరక సంబంధమైన ఈ దృష్టి ఎందే నీవు నేను అనేటువంటి కథనాలన్నీ కూడా ఈ వ్యవహార దృష్టి ఎందే ఉన్నది. అదే పారమార్థిక దృష్టి ఎందైతే ఆ ఆత్మ అంటే నీ ఉపాధి కాదు, నేను నా ఉపాధి కాదు, కేవలం మహాచిద్రూపమున ఉదయించినదే అవుతుంది. నీవు నేను సర్వము చూడబడేది, చేయబడేది, అనుభవించేది, అనుభవింపబడేది, సంకల్పించేది, సంకల్పానికి మూలమైనది సర్వము కూడా ఆ మహాచిద్రూపమునందే ఉదయించింది. కానీ ప్రత్యేకంగా ఇంకొక చోట నుండి ఇది లేదు. అంతేకాదు
త్వంతాహంతాత్మకం సర్వం వినిగీర్యావబోధతః న త్వం నాహం నా సర్వం చ సర్వం వా భవతి స్వయం. అట్టి కేవల బోధస్వరూపమైన ఆత్మయందు నీవు నేను అనే భేదభావం అంతా కూడా లయించిపోతుంది. దేని యందు? బోధస్వరూపమందు. జ్ఞాన సాక్షాత్కారము చేత, జ్ఞాన సిద్ధి ద్వారా అప్పుడు ఆత్మయందు నీవని కానీ నేనను కానీ భేదభావం ఏది ఉండదు, సర్వము లయిస్తుంది. అప్పుడంతా ఏమై ఉంటుంది? తానై అది వెలుగుతూ ఉంటుంది. తానై అంటే సర్వాత్మయై పరమాత్మయై వెలుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కేవలం ఏ విధంగా అంటే బోధస్వరూపమైన అట్టి ఆత్మయందు జ్ఞానస్వరూపమే బోధ, బోధయే యుక్తి. ఇటువంటి జ్ఞానయుక్తమైనటువంటి బోధ ద్వారా అట్టి ఆత్మయందు నీవని నేనని భేదభావం అనేది ఏమీ ఉండదు, సర్వము కూడా దాని యందే లీనమవుతుంది. అప్పుడు అంతా ఏమై ఉన్నది? తానే అయి ఉంటుంది, తానే అయి ప్రకాశిస్తుంది అని చెబుతూ ఈ చైతన్య అణువు ఆకాశంలాగానే అనేక యోజనాలు వ్యాపించి ఉన్నప్పటికీ, చలిస్తూ ఉన్నప్పటికీ అది వ్యాపించి ఉన్నా వ్యాపించి లేదు, చలిస్తూ ఉన్నా చలించకుండానే ఉన్నది. అది ఏ విధంగా? స్వప్నకల్పంలాగానే, స్వప్నం వచ్చిపోయినట్లుగానే. ఆ విధంగా అన్నీ జరుగుతూ ఉన్నా ఏమీ లేకుండానే ఈ అణువునందే యోజన సమూహములన్నీ ఉన్నవి. కానీ అయ్యది ఏ విధంగా, అది ఎట్లా చెలిస్తుంది అనంటే నగత్యేషాయాతోసి సంప్రాప్తోసి పిచనాగత స్వసత్తాకాశగోశాంతహార్వాసిత్వాదేశ కాలయోహ గమ్యం యస్య శరీరస్థం క్వం కిలాసౌ ప్రయాతి కుచకోటరగః పుత్రః కిం మాత్రాన్యత్ర వీక్ష్యతే. సర్వత్రా వ్యాప్తమై ఉన్నందువలన ఎల్ల ఎడల ఎటు ఎక్కడ సంచరిస్తూ ఉన్నప్పటికీ అది స్థిరంగానే ఉంటుంది. ఎందుకు? సర్వము తానే వ్యాప్తి చెంది ఉన్నది. సంచరించినట్లుగా అనిపిస్తుందే కానీ స్థిరంగానే ఉన్నది. ఎందుకు? సర్వము తానే ఉన్నప్పుడు మరొక వస్తువుకి అక్కడ తావులేదు కదా. తన చిదాకాశ కోశమందు దేశకాలాదులను కలిగి చెలించకుండా ఉంటుంది. అంతేకాదు పొందదగినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో దాని యందు కూడా ఉన్నందున అది ఎచ్చటికి పోతుంది, ఇంకా అటు ఇటు సంచరిస్తుంది అని చెప్తూ ఉన్నాం. ఇక్కడ పొందదగినది పొందరానిది అనేటువంటిది లేకుండా సర్వే సర్వత్రా సర్వమునందు తానే అన్నింట యందు ఉన్నప్పుడు అది ఇంకెక్కడికి ఒక చోటకి పోతుంది, ఇంకో చోటకి వస్తుంది అని చెప్పడానికి సాధ్యపడదు కదా. ఏ విధంగా అంటే మరి తల్లి పమిటి కింద పిల్లాడిని ఉంచుకొని తల్లి వాని కోసం మరొక చోటుకు పోతుందా? తన పిల్లాడు తన పమిటి కిందే తన పాలే తాగుతూ ఉన్నాడు. తాగుతూ ఉన్నప్పుడు ఆ తల్లి తన బిడ్డని ఎతకడానికి ఇంకెక్కడికన్నా పోతుందా? అలాగే సర్వము తానే అయి ఉన్నప్పుడు ఇంకా పోయేదానికి దానికి ఇంకొక ప్రదేశం ఏదైనా ఉన్నదా అంటే లేదు. ఈ ఆత్మ సర్వత్రా వెడలినప్పటికీ కూడా అంటే సర్వజీవరాశి యందు ఊనుకొని సర్వజీవరాశికి ఆధారమై ఉపాధులని ధరించినటువంటి ఇది సర్వత్రా వెడలినప్పటికీ ఎక్కడికి వెడలినది అంటే పోనిదే అవుతుంది. అన్ని చోట్లకి వచ్చినప్పటికీ కూడా ఎక్కడికి రాకనే ఉంటుంది. ఎలాగంటే తన యొక్క సత్తారూపమైనటువంటి చిదాకాశమందే తన అభ్యంతరమునందే అది దేశకాలాదులు కూడా కలిగి ఉంటుంది. ఏ విధంగా కలిగి ఉంటుంది అంటే దాని యొక్క గమనము చేత దాని యొక్క సంచారము చేత పొందబడిన ఎన్ని ప్రదేశాలైనప్పటికీ కూడా తన శరీరమునందే ఉండగా ఇక్కడ ఎందుకు? తన శరీరమే సర్వము అయి ఉన్నది. అది అక్కడికి పోతుంది, ఇక్కడికి పోతుంది, సర్వాన్ని ధరిస్తుంది, సర్వజీవులను ఉపాధి భేదంతో ఉంటుంది అని మనం ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా అది ఎక్కడికి పోతుంది? సర్వము తానై ఉన్నప్పుడు ఒక చోటికి వెళ్ళవలసినది ఒక చోటికి రావలసినది ఉంటుందా? అది ఉండదు కదా. ఏ విధంగా అంటే తన పిల్లాడి కోసం వెతికేటువంటి తల్లి తన పమిటి కిందే తన పిల్లాడు ఉన్నప్పుడు ఆ తల్లి పిల్లాడి కోసం ఇంకెక్కడికన్నా పోతుందా? పోనట్లుగానే సర్వము తానే అయి ఉన్నటువంటి ఆత్మ మరో ప్రదేశానికి మరో ఉపాధికి అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వస్తుంది, అక్కడ లేదు, ఇక్కడ ఉన్నది అని చెప్ప సాధ్యమా అంటే సాధ్యము కాదు. గమ్యో యస్య మహాదేశో యావత్ సంభవమక్షయః అంతస్థః సర్వకర్తుర్హి సకేదం సకదం క్షేవ
సకదం క్వేవ గచ్చతి, సమస్త దేశ కల్పన అంతా కూడా తన యందే ఉన్నప్పుడు అది ఇంకెక్కడికి పోగలుగుతుంది? అది ఎక్కడికి పోలేదు కదా. ఏ విధంగా సమస్త దేశ కల్పన తనే చేసేటప్పుడు తనకు కల్పించిన చోటే ఉంటాడు కానీ మళ్ళీ ఇంకొక చోటకి పోవటానికి సర్వము తానై ఉన్నప్పుడు ఏ విధంగా సాధ్యమవుతుంది? కాదు కదా అని చెబుతూ, అంతేకాదు సమస్త దేశ కల్పనయ్యి కూడా సమస్తాన్ని కల్పించేది తానే అయినప్పుడు తన యందు కలిగినటువంటి అక్షయమైన అంటే క్షయము కానటువంటి ఈ ఆత్మ సర్వము తానే అయ్యున్నప్పుడు మరి ఒక చోటికి ఇంకెక్కడికి పోతుంది? ఎందుకు? మరి ఒక చోటకు పోయినా తనే, ఇటు వచ్చినా తానే, అటు పోయినా తానే, సర్వము తానే. తను ఉండేది కేవలం ఏకమాత్ర వస్తువు. సర్వే సర్వత్ర సర్వకాల సర్వావస్థల యందు సదా సర్వ వ్యాపకమై ఉన్నటువంటి పరమాత్మతత్వం అక్కడికి పోతుంది ఇక్కడికి వస్తుంది అని చెప్పడం సాధ్యమా? కాదు. యదా దేశాంతర ప్రాప్తే కుంభవక్ర సముద్రితే తదాకాశస్య గమనేన తదాత్మన. ముఖాన్ని బంధించి ఘటమున ఒక ప్రదేశమున ఉండి మరి ఒక ప్రదేశానికి పోయినట్లుగానే అందలి ఆకాశానికి గమనాలుండునట్లుగానే ఆత్మకు ఉండజాలవు కదా. ముఖాన్ని బంధించి కుండ ఉన్నది, కుండ మూతికి ముఖానికి దానికి గొడ్డగట్టి కట్టేశాం. తర్వాత ఆ ఘటాన్ని ఆ కుండని ఈ ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్ళాం, అక్కడి నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్ళాం. కానీ కుండలో ఉన్నటువంటి ఖాళీ ఆకాశము, ఖాళీ అంటే ఆకాశమే కదా, ఆ ఖాళీ అనేది ఎక్కడికి పోయినా ఉండేది ఆ కుండలో ఆకాశమే కదా. అలాగే సర్వము తానై ఉన్నటువంటి ఆత్మ అక్కడికి వెళ్ళేదేమి ఇక్కడికి వచ్చేదేమి? అందుకే కుండలో ఉన్నటువంటి ఆకాశానికి కుండ మూతి బిగించి కుండని ఎక్కడికి తీసుకువెళ్ళి అక్కడికి తీసుకొని వచ్చినా దానికి ఆ ఆకాశానికి మరి అటు వెళ్ళడం కానీ ఇటు రావడం కానీ అనేటువంటిది ఉంటుందా? అట్లా కుండలోని ఆకాశానికి గమనాలు ఎలా ఉండవో అలాగే ఆత్మకు కూడా ఉండజాలవు. ఎలాగంటే జడమైనటువంటి దేహాదులతో కూడుకొని అభేద అధ్యాసము చేత జడత్వాన్ని చిత్తత్వాన్ని పొంది ఉన్నట్లుగా తోస్తుంది. కానీ ఆత్మ జడాన్ని చైతన్యాన్ని కూడా అగుతూ ఉన్నదే అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఓ రాక్షసి, రాతి యందు చిద్వస్తువు వ్యాప్తమై ఉన్నందువలన అచేతన పదార్థము రాతిలాగా ఘనమని వచింపబడుతూ ఉంటుంది. అచేతన పదార్థము అంటే కదలిక లేని పదార్థము. ఏ విధంగా అంటే అక్కడ రాతి యందు ఉన్నది, పువ్వునందు ఉన్నది, సర్వము వ్యాపించి ఉన్నప్పుడు అక్కడ ఉన్న శిలైనా ఏదైనా సర్వము ఉండేటువంటిది పదార్థము. ఆ చేతన పదార్థము ఉండడం వల్ల అక్కడ కూడా ఆ అచేతన పదార్థం రాతిలాగా ఘనమై ఉన్నట్లుగా కనబడుతుందే కానీ వచింపబడుతుందే కానీ సర్వమునందు ఉండేటువంటిది ఆత్మతత్వమే. అలాగే అనాది అయినది అనంతమైనది అంటే ఒక ఆది లేదు, దీనికి ప్రారంభ కాలం లేదు, పోనీ అంతముంటుందా? అది లేదు. అటువంటి చిదాకాశమునందు చిత్స్వరూపుడైన పరమాత్మ ఎవరైతే ఉంటారో ఆ పరమాత్మయే ఈ త్రిలోకాలను, ఇక్కడ త్రిలోకాలు అన్నప్పుడు సత్వగుణము రజోగుణము తమో గుణములతో అంటే త్రిలోకాలు అంటే పుట్టడము స్థితి పొందడము నశించడము. అది ఏ లోకంలోనైనా సరే. పోనీ అట్లా చెప్పుకున్నా ఇక్కడ మనం త్రిలోకాలు అని చెప్పుకున్నప్పుడు దివిజ దైత్య మనుజ ఈ మూడు లోకాల యందు ఈ మూడు లోకాల వాసులు మాత్రమే ఈ మోక్షతత్వాన్ని గురించి పరికించగలరు, పారమార్థిక చింతను చేయగలరు, ముక్తి తత్వాన్ని పొందగలరు. కాబట్టి ఈ త్రిలోకాల యందు కూడా చిత్ర విచిత్రాలను చిత్రిస్తూ ఉన్నాడు. ఎవడు? చిత్స్వరూపుడైనటువంటి పరమాత్మ. కానీ అవన్నీ కూడా నిజమా అంటే అబద్ధం. అవన్నీ మిథ్యే అవడం వలన అవన్నీ కూడా కార్యాల అప్పుడు అబద్ధమైనప్పుడు ఆ చిత్రించినటువంటి కార్యం కృత్యం అకృతమే అవుతుంది. కాబట్టి అగ్నిసత్తా ఆత్మసత్తాకి అధీనమవడం చేత ఇక్కడ అగ్నిలో కనబడేటువంటి సత్తా దేనికి అధీనమై ఉన్నది? ఆత్మసత్తకు అధీనమై ఉన్నది. ఆత్మ ఏమై ఉన్నది? సర్వవ్యాపి అయి ఉన్నది. జగత్తును అగ్నిలాగా ప్రకాశింపజేసేటువంటి ఆ ఆత్మ దేనిని దహింపదు. దేదీప్యమానము ప్రకాశవంతము
ఆకాశంలాగా నిర్మలము అయిన ఆత్మ చైతన్యం నుండియే జ్వలన శక్తి కలిగిన అగ్ని కూడా ఉత్పన్నమవుతూ ఉన్నది. సంవేదనాద్యదర్కాది ప్రకాశస్య ప్రకాశక నా నశ్యత్యాత్మభారూపో మహాకల్పాంబుదైరపి. అనుభవ రూపమైన ఈ ఆత్మయే చంద్రుడు, సూర్యుడు మొదలైన అగ్నిలను కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది. ఈ ఆత్మ ప్రకాశమే కల్పములు అనబడేటువంటి మేఘాలను కూడా మరి ఆ మేఘములచే కూడా నశించకుండా ఉన్నది. ఆత్మ అనుభవ రూపమగుట చేత సూర్యుడు, చంద్రుడు మొదలైన అగ్ని మొదలైన ప్రకాశాదులు అన్నింటినీ కూడా ఏదైతే ప్రకాశవంతంగా వస్తురూపతత్వంగా కనబడుతున్నది, అలరారుతున్నది, ప్రకాశింపజేస్తున్నది అంటే ప్రకాశింపజేస్తుంది. ఏది? కేవలం ఆత్మానుభవ రూపము చేత మాత్రమే ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నవి, అనుసరిస్తూ ఉన్నవి, ప్రవర్తిల్లుతూ ఉన్నవి, మనం ప్రవర్తిల్లుతూ ఉన్నాం. అంతేకాదు అటువంటి ఆత్మ ప్రకాశము మహాకల్పాలు అనేటువంటి మేఘాలచే కూడా నశింపకై ఉంటుంది. ఏ విధంగా అంటే ఆ ఆత్మ ప్రకాశం యొక్క మహాకల్పాలు, ఆ ఆత్మ కల్పించేటువంటి ఏవైతే మహాకల్పాలు ఉన్నవో ఆ మహాకల్పాలు అనబడేటువంటి మేఘముల చేత కూడా ఈ ఆత్మతత్వము అనేది నశించకుండా ఉంటుంది. అంతేకాదు కళ్ళ చేత చూడబడలేనివి మరి ఈ అనుభవ రూపమైన ఆత్మచేత మాత్రమే హృదయ గృహాన్ని ప్రకాశింపజేసేటువంటి దీపం అవుతుంది. ఇది కంటికి కనపడదు, హృదయాంతర్గతమైనటువంటి ప్రకాశ రూపమైన దీపం అవుతుంది. అదే అందుకే మనసుతో చూస్తాడు ఒక్కొక్కసారి. అదే కళ్ళతో కనబడింది కూడా మనసుతో సంకల్పిస్తాడు. సమస్త ప్రకాశాలకు కూడా సత్తను కలిగించేది అది అనంతమైనటువంటి పరమ ప్రకాశమే అని వేదశాస్త్రాల యందు కూడా చెప్పబడింది. అంతేకాదు ఇంద్రియాలకి, మనస్సుకి కూడా తోచనటువంటి ఈ స్వయం జ్యోతి స్వరూపమైన ఆత్మ నుండి మాత్రమే ప్రకాశం అంతా కూడా ఉత్పన్నమవుతుంది. సర్వేక సమస్త జీవరాశి కూడా కదిలి ఊనుకుని స్థితి కలిగిన సింపజేసేటువంటి స్థితి కలిగేది కేవలం ఈ స్వయం జ్యోతి స్వరూపమైన ఆత్మ నుండి మాత్రమే ఇదంతా జరుగుతూ ఉన్నది. దీని వలననే దీపాదుల ప్రకాశ అభావాన్ని దేహేంద్రియాలు మొదలైన పదార్థాల యొక్క అనుభవము కలుగుతూ ఉన్నది. అంటే మనకి కనబడటం, వినబడటం, తినబడటం, నిద్రపోవడం, లేవడం, సర్వే దేహాల యందు కూడా వాటి యొక్క ఇంద్రియాల యొక్క ఇంద్రియాల కృత్యాలు చేయటం, పదార్థాలను అనుభవించటం, ఇటువంటివన్నీ కూడా దేని ద్వారా జరుగుతుంది అంటే జీవులు యందు సర్వ ఉపాధులు యందు జీవరూపంలో ఉన్నటువంటి ఏ స్వయం జ్యోతి స్వరూపమైన ఆత్మత సత్తా అయితే ఉన్నదో దాని ద్వారానే ఇటువంటి అనుభవాలన్నీ కలుగుతూ ఉన్నవి. పరప్రకాశ రూపమైనటువంటి అనుభవ రూపాన్ని అయిన ఆత్మే మరి వృక్షాలు, లతలు వీటినన్నింటినీ కూడా పోషిస్తూ ఉన్నది. అది లేకపోతే దాని యందు లేకపోయినా అవన్నీ ఏవి ఊనుకొని ఉండవు. అవన్నీ కనబడుతుంది, దాని యందు ఉన్నది కూడా ఆత్మే. అనుభవ స్వరూపమైనట్టి ఈ ఆత్మయందే దేశాల యొక్క, కాలాల యొక్క, క్రియల యొక్క జగత్ సత్తా అనేవి కలిగి ఉన్నది. బాహ్య దృష్టి చేత చూసినప్పుడు పరమాత్మ కూడా జగత్పితయ్యే ప్రకాశిస్తూ ఉన్నాడు. అన్నిటికీ కూడా కర్త అయ్యి, భోక్త అయ్యి, ప్రభు అయ్యే ఉన్నాడు. పరమార్థ దృష్టి చే చూసినప్పుడైతే పరిశుద్ధాత్మ స్వరూపుడు అవడం చేత ఇవేమీ కాకమున్నాడు. అంటే బాహ్య దృష్టితో అయితే పరమాత్మ జగత్పితయ్యే ప్రకాశిస్తూ అన్నిటికీ కర్త, భోక్త, భర్త, ప్రభువు అవుతూ, పారమార్థిక దృష్టి చేతైతే అదే జ్ఞాన విచారణ దృష్టి చేతైతే పరిశుద్ధాత్మ స్వరూపుడైనటువంటి వాడు ఏమీ కాకుండా సర్వానికి ఆధారమైనటువంటి పరమాత్మ స్వరూపమే ఉన్నాడు అని చెబుతూ, కానీ ఈ జగత్ అనేటువంటి పెట్టెయందు తానే సర్వత్రా వికాసముందుచూ ఉన్నందువలన ఆత్మయే ఈ పెట్టెలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి మణి అని చెప్పబడుతుంది. అంతేకాదు అధికమైన ప్రయత్నం చేతనే పొందబడినది అవడం చేత ఇదంతా కూడా తమస్సు అని చిన్మాత్ర స్వరూపం అవడం చేత ప్రకాశము అని తెలియాలి. ఈ చిదనువే ఇంద్రియాతీతం అవడం చేత, ఇంద్రియాలకు అతీతం అవడం చేత దూరమునను, ఆత్మస్వరూపమగుడు చేత సమీపమును ఉన్నది. ఎల్లప్పుడూ కూడా నేను
నేనని ప్రత్యక్షంగా ఎదుట ఉన్నటువంటి పర్వతంలాగానే అనుభూతం అవుతూ ఉండడం చేత సూక్ష్మమై ఉన్నప్పటికీ కూడా గొప్ప పర్వతం వంటిదిలాగానే ఉంటుంది. ఈ దృశ్యమానమైన జగత్తంతా కూడా కేవలము చిత్తస్ఫురణ మాత్రమే. కాబట్టి పర్వతాలు మొదలైన వస్తువులన్నీ కూడా సత్యాలు కానే కావు. కాబట్టి అనుస్వరూపమున అయినప్పటికీ మేరువంత సత్తా సిద్ధిస్తుంది. ఆత్మ నిమిషకాలము ప్రతిభాషించడం చేత నిమిషమని కల్పమని చెప్పబడుచూ ఉన్నది. అంతేగాక అనేక కోట్ల యోజనాల దూరమున ఉన్నప్పటికీ కూడా ఒక గొప్ప నగరం మనసునందు భాషించులాగానే కల్పించినప్పుడు ఏ విధంగా కనబడుతుందో అలాగే కల్పమందల క్రియలన్నింటితో కూడా కూడిందై ఒక్క నిమిషమందే ఆత్మ ప్రతిభాషిస్తూ ఉన్నది. ఏ విధంగా అంటే మలినం లేని దర్పణమునందు అద్దమునందు విశాలమైన నగరం ప్రతిబింబ రూపంలో స్థితి కలిగి ఉంటుంది కదా. అలాగే ఏ విధంగా స్థితి కలిగి ఉన్నట్లుగా సంభవం అవుతుందో అదేవిధంగా నిమిషమందు కూడా కల్పం సంభవమై అవుతుంది. పెద్ద కొండ చిన్న అద్దంలో కనబడినట్లుగానే పెద్ద కల్పం కూడా నిమిషమాత్ర కల్పంలో సంకల్పంలో ఇమిడిపోతుంది. అందుకే నిమిషము, కల్పము, పర్వతాలు మొదలైన సమూహాలన్నీ కూడా అబద్ధతత్వాన్ని ఆశ్రయించి ఉన్నాయి. అతి సూక్ష్మమయ్యి ఏ అణువునందైతే ఉంటున్నవో దాని యందు ఒకటి కానీ మరి రెండు కానీ అనేవి ఏమీ లేవు. అక్కడ ద్వైతం కానీ ఏకత్వం కానీ ఎప్పటికీ సంభవించదు. అంటే మిథ్యా దృష్టి చేత అబద్ధపు దృష్టి చే రెండని మరి అంతకంటే ఎక్కువ అని ఇలా సంభవం అవుతుంది అనే తెలియవలియు. అంతేకాదు బహుకాల సాధ్యమైనటువంటి కార్యాన్ని పూర్వము క్షణములో నేను చేసి తిని అనేటువంటి స్వప్న బ్రహ్మ ఏదైతే ఉన్నదో బుద్ధి యందు అది ఉదయిస్తున్నది కదా. అదే ఇందులకి నిజమైనటువంటి నిరూపణము. ఏ విధంగా అంటే రాజు అయినటువంటి హరిశ్చంద్రునికి ఒకే రాత్రి 12 సంవత్సరాలుగా తోచిందిట. ఏది? తను విషాదమైనటువంటి సమస్యలో ఉన్నాడు. ఆ విషాద సమయం ఒక్క రాత్రి 12 వర్షాలుగా తోచింది అంటే ఎటువంటి అనుభూతిని పొంది ఉన్నాడు? అదేవిధంగా దుఃఖమందు అల్పమైనటువంటి కాలం కూడా అతి దీర్ఘంగాను, సుఖమైనటువంటి కాలం అల్పంగానూ కనిపిస్తూ ఉంటుంది. ఎలాగంటే బంగారమునందు ఆభరణాలు లాగానే చైతన్యమునందు సత్యము అసత్య స్వరూపాల నిశ్చయం ఏదైతే ఉంటుందో అదంతా అలాగే కలుగుతూ ఉంటుంది. వీటితో కూడిందై ఉంటుంది కాబట్టి ఆ చైతన్యమున ఇది ప్రకాశిస్తూ ఉంటుంది. పరమార్థ దృష్టి యందు నిమేష కాలాలైనా కూడా నిమిషంలో కల్పించబడినటువంటి వస్తువులైనా కూడా ఈ దూరత్వము సమీపత్వాలు అనేవి లేనే లేవు. ఎందుకు? చిదణువునందు ఉన్నటువంటి చిత్తం యొక్క వృత్తే భిన్నాలుగా కనిపిస్తూ ఉంటుంది. వివిధ రూపాలను కూడా చెన్నొందుతూ ఉంటుంది. ఈ విధంగా అధిష్టానమైనటువంటి చైతన్యమునందు ప్రకాశము, అంధకారము, సమీపత్వము, దూరత్వము, జడము, చైతన్యము అనే భేదాలు ఉన్నాయా అంటే ఎప్పటికీ అవి ఉండవు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.